హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. నేను మీ మనీ పవర్ బాబా పాండంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈరోజు చాలా 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 అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన మనీ అనే టాపిక్ మీద మాట్లాడదాం. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మందికి ఈ డబ్బు అవసరం. ఏ దానికి అవసరం లేదంటే చిలుకకు అవసరం లేదు, ఎలకకు అవసరం లేదు, ఏనుకు అవసరం లేదు, ఏ జీవరాశికి అవసరం లేదు మనీ. కానీ మనిషికి మాత్రమే అవసరం. ఈ మనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ పదం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు మనీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక 9,000 సంవత్సరాలు, 9,000 సంవత్సరాల క్రితం ఈ మనీ అనే పదం రోమన్ నుంచి వచ్చింది ఇది. సో ఈ మనీ అనే పదం వచ్చింది. ఇది న్యూమరాలజికల్ ప్రకారంగా మనీ అంటే ఎంత నంబర్లో ఉందో చూద్దాం. ఎందుకంటే మనీ అందరి దగ్గరికి వచ్చినా అది ఆగదు, వెళ్ళిపోతుంటుంది. మనీ బాగా 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 సంపాదించే వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అయింది ఇది. మనీ బాగా సంపాదిస్తున్నారు కదా చాలామంది, వాళ్ళు కష్టపడితే వచ్చేది కష్టం. మళ్ళీ చెప్తున్నా, కష్టపడితే వచ్చేది కష్టమే. ఇష్టపడి మైండ్తో సంపాదిస్తే కోటీశ్వరులు అవుతారని మొదటి నుంచి చెప్తున్నా. అందుకోసమే ప్రపంచంలో మన పెద్దలు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన గురువులు మనకు ఏం చెప్తారంటే కష్టపడండి రా, కష్టపడండి రా, కష్టపడండి రా, కష్టపడండి రా, కష్టపడండి రా, కష్టపడండి. ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదిస్తారని చాలామంది అంటారు, చాలా పెద్దలు అంటారు, గురువులు అంటారు, అందరు అంటారు. మరి ప్రపంచంలో చాలా కష్టపడే వాళ్ళకు చాలా డబ్బు రావాలి కదా. మరి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టపడేది రైతు కదా. మరి 24 గంటలు 365 రోజులు, ఏ రోజు సండే లేదు, మండే లేదు, ఉగాది లేదు, దీపావళి లేదు, ఏ రోజు లేదు, 365 రోజులు ఆయన కష్టపడుతుంది కదా. మరి ఆయనే కోటీశ్వరుడు కావాలి కదా. ఎలాన్ మస్క్ ఎందుకు అయ్యాడు? ఎలాన్ మస్క్ ఎందుకు అయ్యాడు? ఫస్ట్ ట్రిలియనియర్ ఇన్ ద వరల్డ్. మరి రైతే కావాలి కదా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కష్టపడే వాళ్ళకు కష్టమే దక్కుతుంది, కష్టపడే వాళ్ళకు కష్టమే దక్కుతుంది. నష్టాలు తగ్గుతాయి, అవమానాలు జరుగుతాయి, అవమానాలు వస్తుంటాయి, ఇవే జరుగుతుంటాయి. కానీ నువ్వు ఏ ప్రొఫెషన్ అయినా ఇష్టపడి మైండ్తో చేసావనుకోండి, 99.999 అనేది చేతులతో చేస్తుంటారు చాలామంది. ఈ 1-2% వాళ్ళు మైండ్తో చేస్తారు. అందుకోసమే నేను ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో కానీ, ఏ గురువుల దగ్గర కానీ, ఎప్పుడు కానీ ఏ న్యూమరాలజిస్ట్ కూడా మనకి ఇట్లాంటి సంఖ్యలు వస్తాయని కూడా ఎవరు చెప్పలేరు. ఇది ఫస్ట్ టైం మీకు రివీల్ చేస్తున్నా. ఎందుకు డబ్బు దిమాక్ ఉన్నోళ్ళ దగ్గరికి ఎక్కువ వస్తుంది, మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు. ఎందుకు డబ్బు దిమాక్ ఉన్నోళ్ళ దగ్గరికే డబ్బు ఎందుకు వస్తుంది అనేది 100% గ్యారంటీగా మీ కళ్ళ ముందు చూపించబోతున్నా. దిమాక్ ఉన్నోళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది, కష్టపడ్డోని దగ్గరికి రాదు రాదు రాదు. అండర్లైన్ చేసుకొని, కష్టపడేవానికి కష్టమే, డబ్బు రాదు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను 2015 ముందు కష్టపడ్డా, చెమటలు ఇట్లా గారినాయి, పొట్ట దింపినా ఇట్లా. ఇప్పుడు పొట్టలు పెరిగినాయి అనుకోండి, మళ్ళీ ఆరోగ్య యాత్ర పొట్ట తగ్గించుకోవడానికి పెట్టినా. కష్టపడేవానికి లాస్ట్ రిజల్ట్ ఏంటిది? కష్టపడేవాడికి కష్టమే, డబ్బు రాదు. కానీ దిమాగ్తోటి ఏదైతే పని చేస్తాడో వాడికి డబ్బులు వస్తాయి. అందుకోసం మా చనిపోయిన అమ్మ, నన్ను పెంచిన అమ్మ ఏం చెప్పేది తెలుసా? బిడ్డ, కష్టపడి పని చేస్తే 10 మందిని నడుపుతావు, పని చేస్తే 10 మందిని నడుపుతావు. ఇగ్రం అంటే తెలంగాణలో దిమాక్. ఇగ్రంతో 20 మందిని నడపచ్చు అని ఫస్ట్ మనీ గురువు మా అమ్మనే, దుడుగురాదమ్మ. ఫస్ట్ నాకు మనీ గురువు మా దుడుగురాదమ్మనే. మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్పింది తెలుసా నాకు? ఇగ్రంతో చేస్తే 20 మందిని నడిపించచ్చు అని చెప్పింది. అదైందా? తర్వాత ఇంకో మాట కూడా అన్నది తెలుసా? కోటికి పడిగెత్తు. నిజంగా నేను లక్షాధికారిగా ఉన్నప్పుడు చూసింది, కానీ కోటికి పడిగెత్తి గోల్డ్ వాచ్ పెట్టినప్పుడు చూడలే. చనిపోయింది కదా 2022 మే 11 చనిపోయింది కదా. సో దీన్ని బట్టి మా అమ్మ చెప్పిన మాట ఇప్పుడు నీళ్ళ మూట కాదు, రత్నాల మూట అయింది నాకు. సో ఇంకా సుత్తి లేదు, ఇవేమీ లేదు, చదువు లేదు. కామెంట్ చేసేదానికి నువ్వు టైం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి మాత్రం టైం దొరకలేదు, అంత బిజీ అయిపోయింది. అందుకోసం మీకు లాస్ట్ ఫైనల్ ఏం చెప్తున్నా అంటే, కష్టపడేవానికి కష్టాలు,
కష్టపడేవానికి కష్టాలే ఫైనల్గా కూడా కష్టాలు నష్టాలు అవమానాలు రోడ్డు మీద పడతాడు. కానీ ఇష్టపడి దిమాగ్తోటి నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఐడియాస్ మీకు మనీ క్యాష్ ఫ్లో ఫుల్గా జరుగుతుంది. ఇక్కడ నుంచి అయినా మార్చుకో. నువ్వు కష్టపడతావా, దిమాగ్తో ఆలోచించి నీ డబ్బును నీవు ఆకర్షిస్తావా. సో అందుకోసం మనీ అనేది ఎందుకు దిమాగ్తో ఆలోచిస్తేనే డబ్బు వేస్తుంది. మీ జేబులో డబ్బు లేకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా, మీ జేబులో డబ్బు లేకపోవచ్చు, మీ బీరువాలో డబ్బు లేకపోవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవచ్చు, మీరు అప్పుల పాలు కావచ్చు, కానీ నీ మైండ్లో మాత్రం 100 కోట్ల రూపాయలు ఉన్నాయని రోజు అంటూ ఉండు. మనీ రాకపోతే నన్ను అడుగు, ఛాలెంజ్ చేస్తుంది చెప్తున్నా. అసలు తెలిసి తెలియకుండా కొందరు మహానుభావులు కష్టపడింది ఎట్లా డబ్బు వస్తుంది, కష్టపడి ఎట్లా డబ్బు వస్తుంది. అరే కష్టపడలేమా ఇన్ని రోజులు 2015 వరకు ఫ్రీ యోగా క్లాసులు చెప్పలేమా, ఇండియా మొత్తం తిరగలేరా, రామేశ్వరం ఋషికేశ్ దగ్గర తిరగలేమా, మరి డబ్బు ఎందుకు రాలేదు. ఇల్లు అమ్ముకున్నా, కారు అమ్ముకున్నా, రోడ్డు మీద పడ్డా. కష్టపడితే లాస్ట్ కష్టాలు వచ్చినాయి. అందుకోసమే మైండ్ చేంజ్ చేసిన గేమ్ చేంజర్ ఇది. అర్థమనే మనీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు దిమాగ్ తోటి ఆలోచిస్తేనే మనకు డబ్బు వస్తుంది అంటే చూడండి, మనీ అనేది ఇట్లనే రాస్తారు కదా, స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు కదా. MONEY మనీ. దీంట్లో ఈ అని ఉన్నది కదా, ఇదే ఎనర్జీ. ఈ ఎనర్జీ మీరు దేనికి ఉపయోగిస్తున్నారు, ఈ ఎనర్జీని దేనికి ఉపయోగిస్తున్నారు, డబ్బు ఆకర్షణకు ఉపయోగిస్తున్నావా, దేనికి ఉపయోగిస్తున్నావా అయినా. మళ్ళీ మనీలో ఆన్ ఉంది చూడండి, ఆన్ 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 అయితేనే ఉంటుంది మనీ. మీరు ఎప్పుడైతే మనీ గురించి ఆలోచించారో అయిపోతుంది, ఆన్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి, ఎందుకు ఇది న్యూమరాలజికల్ ప్రకారం ఇది వైబ్రేషన్ 670 ఉంది అంటే 500 దాటింది మనీలో. ఎందుకంటే ఇది ఒక్కటే 500 ఉంటుంది. సో ఇది అయిపోయిందా. తర్వాత అసలు చార్డియన్లో కానీ పైథాగరస్లో కానీ పిరమిడ్లో కానీ ఎన్ని నెంబర్లు ఉన్నాయి చూడండి. ఇగో 22 అంటే మాస్టర్ నెంబర్ అంటారు దీన్ని. మాస్టర్ నెంబర్ 4. ఇదిగో 27 అంటే 9 నెంబరు ధైర్య సంఖ్య. ఇదిగో 92 అంటే 2. చూడండి అసలు అన్ని అసలు అద్భుతమైందంటే నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎవరికి బాగా డబ్బు వస్తుందంటే మేధావి. ఇది లోషో గ్రీడ్లో మేధావి రేఖ అని అంటారు. లోషో గ్రీడ్లో నేను రాసుకోమని చెప్పాను కదా మొన్న, మీకు వస్తున్నాయి వీడియోలు, చేయి మీద ఇది రాసుకోండి ఇది రాసుకోండి అంటే, ఎవరైతే 492 ఈ మేధావి రేఖ ఉన్నదో వాళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంటుంది. ఈ మేధావి రేఖ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బు బాగుంటుంది. కానీ నా జీవితంలో ఈ 4 లేదు, ఈ 4 లేదు. ఈ 9 ఉంది, 2 ఉంది, 9 ఉంది, 2 ఉంది అంటే విధి సంఖ్య 2 ఉంది. మళ్ళీ 1979లో 9 ఉంది. ఈ 4 లేదు. 4 లేనప్పుడు నేను మొబైల్ నెంబర్ మార్చుకున్నా, నంబర్లు రాసుకుంటున్నా, ఇట్లా ఇదిగో ఈడర్ నంబర్లు రాసుకుంటున్నా. దిమాగ్ లేకుండా కొందరు ఏం మాట్లాడు, దిమాగ్ లేదనే అర్థమవుతుంది. మీకు డబ్బు రావట్లేదు, లక్షల కోట్లు రావట్లేదు అంటే దిమాగ్ లేదు మీకు. అరే నాకు మెదడు ఉంది కదా, నాకు తలకాయ ఉంది, తలకాయలు ఏముంది, మైండ్ ఉంది, మైండ్లో ఏముంది, మీ బుర్రలా తొర్ర ఉంది. తొర్ర అంటే తెలంగాణ అంటే తొర్ర, ఐడియాలో బుర్ర కాదు, అది తొర్ర అది. అందుకోసం డబ్బు వస్తలేదు. కూర్చుని చేయాలో గుట్టలో, మా అమ్మన్నది కూర్చుని చేయాలో గుట్టలో వస్తావు అని. ఇవన్నీ మా అమ్మ నేర్పింది చిన్నప్పటి నుంచి. అర్థమైందా. దీన్ని బట్టి మీకు డబ్బు రావట్లేదు అంటే ఏంటిది, నీకు బుర్ర ఉన్నది కానీ దాంట్లో తొర్ర ఉంది, తొర్ర. అర్థమైందా. బుర్రలా కొంచెం ఐడియాలు ఉండాలి. అర్థమైందా. డబ్బు రాలేదు, అప్పుల పాలవుతున్నావు, ఉన్నాయి పోయినాయి, లాస్ అవుతున్నావు, అయితే నీ మైండ్ పనిచేయట్లేదు అనేది దీనికి అర్థం. సో ఎవరికైతే చక్కగా ఐడియాస్ వచ్చేసి మంచి బిల్డప్ చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే, అంటే ఇప్పుడు నేను లక్షల నుంచి కోట్లే సంపాదిస్తున్నాను కదా, రోజు 1 కోటి రూపాయలు సంపాదిస్తుంటే వాళ్ళ బుర్ర ఎంత బాగా పనిచేస్తుంది. అరే వాళ్ళు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. తిట్టరాదు, మళ్ళీ నెగిటివ్ కామెంట్ చేయొద్దు, రాదు మళ్ళీ. ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న మొదటి మెట్టు. మనము డబ్బులు ఎవడైతే సంపాదిస్తున్నావో వాడిని, అరే ఎంత బాగా సంపాదిస్తుండో, వెరీ గుడ్ అట్లా నేను కూడా ఇట్లా అప్రిషియేషన్ తీసుకోవాలి. వాడ ఎంతమందిని ముంచిండో ఇట్లా అన్నావా, వెంటనే నీ మైండ్లో తొర్ర అవుతుంది. ఐడియాలో బుర్ర కాదు, అది తొర్ర అవుతుంది. తొర్రలో ఏముంటుంది, 0 ఉంటుంది. దిమాగ్ అర్థమవుతుందా. ఈ 0 ఉంటుంది. మనీ మొత్తం ఆన్ కాదు, 0 అవుతుంది నీకు. సో మనీ గురించి ఎవరైతే పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటారో, ఏం లేదు భయ్, మనీ అనేది ఒక లవర్ అనుకో, ప్రేమికుడో ప్రేమికురాలను. నీకు పెళ్ళి కాకముందు ప్రేమికురాలను ఎంత మంచిగా చూసుకుంటావు, పెళ్ళి అయిన తర్వాత కథ వేరు. కానీ నీకు అందుకోసం కొందరికి డబ్బు వచ్చినా ఉండదు. దీన్ని మంచిగా రోజు పలకరిస్తుంటావు. ఈ పార్క్కి రావంటావా, ఆ పార్క్ రమ్మంటావా, మెసేజ్లు పెడుతుంటావు. నీకు తిండి తిప్పలు ఆకలి ఏమి గుర్తుంది, ఐ లవ్ యూ అని దెంబడబడి మనీ ఎంబడకూడదు, అట్లా ఇవ్వడాలి. సో అందుకోసమే ఎవరి జీవితంలో అయితే దిమాగ్తో ఆలోచించే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, చేతులతో పనిచేసే వాళ్ళు
మిడిల్ క్లాసు పేదవాళ్ళు అవుతారు. సో దిమాగ్తో ఆలోచించే వాళ్ళు రిచ్ అవుతారు. చేతులతో పనిచేసే వాళ్ళందరూ కూడా రిచ్, ఇది చేతులతో పనిచేసే పూరు, రిచ్ ఇది పూరు. చేతులతో పనిచేసే ఏ పనైనా సరే మీరు మీ జీవితంలో గుర్తుంచుకోండి, వాళ్ళు జాబ్ హోల్డర్స్ అవుతారు. డాక్టర్లు, ఇంజనీర్లు ఇవంతా ఉన్నారు కదా, వాళ్ళు అపర కుబేర్లు ఏం కాదు. డాక్టర్లు అయినా శస్త్రక్రియ చేసేసి వేస్తే లక్షలో కోట్లు సంపాదించుకుంది. ఇట్లా ఎలాన్ మస్క్ లాగా కాదు. సో అందుకోసమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే, ఇప్పుడు అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ పెద్ద పెద్ద ఉన్నాయి కదా, వాళ్ళు డాక్టర్లు కాదు, వాళ్ళు సంస్థలు పెట్టి డాక్టర్లతో పని చేయిస్తారు. అర్థమైందా? ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఉంది, ఆయన పెద్ద ఇంజనీర్నో కాదు తెలియదు, కానీ ఆయన కింద ఎంతోమంది ఇంజనీర్లు పనిచేస్తారు. దీన్ని బట్టి నువ్వు జాబులో ఉన్నావా, బిజినెస్ చేస్తున్నావా, ఇది బాగా తెలుసుకుంటే నీకు ఇక్కడే చెప్తున్నా, లాస్ట్కి ఏం చెప్తున్నానంటే, దిమాగ్తో నువ్వు ఆలోచిస్తే రిచ్ అవుతావు, బిలియనీర్ అవుతావు. చేతులతో పనిచేసే వాళ్ళు కూలి పని చేసినట్టు మనం కూలి వాళ్ళుగా మిగిలిపోతాం. నువ్వు దేనితో చేస్తున్నావో కామెంట్ చేయి. తప్పకుండా నువ్వు దేని నుంచి ఎక్కడికి మారాలో కామెంట్ చేయి. నువ్వు రిచ్ కావన్నా రిచ్ అను, మనీ కావన్నా మనీ అను, ఏదైతే నువ్వు పూర్ కావాలంటే పూరే అనేసుకో. ఎందుకంటే నీ ఒళ్ళంతా ఇల్లంతా నీ మైండ్ అంతా పూరే ఉంటుంది కదా. సో అందుకోసమే మనీ విషయంలో మీకు క్లిస్టల్ క్లియర్గా బాగా ఆలోచించి ఇష్టపడి మైండ్లో మీకు మనీ ఉండాలి, మైండ్లో మనీ ఉండాలి. సో మైండ్లో మనీ ఉంటే, మైండ్లో నీకు మనీ అనే శబ్దం కానీ, ఆ పదాలు కానీ, ఆ దృశ్యాలు కానీ అవన్నీ నీకు కనిపిస్తూ ఉంటే అవి సకారంలో నీ చేతులలోకి వచ్చేస్తాయి, నీ ఇంట్లోకి వస్తాయి, నీ బీరువాల్లోకి వస్తాయి, నీ పర్సులోకి వస్తాయి, నీ యొక్క అకౌంట్లోకి వస్తాయి. అది డిజిటల్ పేమెంట్ అయినా సరే, లిక్విడ్ క్యాష్ అయినా సరే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇదిగోండి ఈ 4 నంబర్ అంటే ఇది నా కాలే, అది నా కాలే, ఇది కుబేర సంఖ్య అంటాం. ఇదిగోండి 27 అంటే 9 ధైర్య సంఖ్య, అద్భుతంగా పనిచేస్తుంది. 92 అంటే ఇది కూడా మనీ నంబరే, అది 2 అవుతుంది. లిక్విడ్ క్యాష్, డిజిటల్ క్యాష్, లిక్విడ్ క్యాష్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మనీ నంబర్లోనే. సో అందుకోసమే మనీ కేవలం మేధావుల దగ్గరికి వెళ్తుంది, మనీ కేవలం ఉన్నతంగా ఆలోచించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది, మనీ కేవలం బాగా ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ద్వేషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, చులకన భావంగా చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, మనీని ఎప్పటికీ కూడా అవమానపరిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, నీట్గా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. నీట్గా లేని వాళ్ళ దగ్గర శుభ్రత, పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ అని అంటున్నాం కదా, మన ఇంట్లో మన వంటలో అన్నీ నీట్గా ఉండాలి, కిచెన్ బాగుండాలి, బెడ్రూమ్ బాగుండాలి, ఆఫీస్ బాగుండాలి, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే వాళ్ళ దగ్గరికి మనీ వెళ్తుంది. సో అందుకోసమే మనీకి వెళ్ళే అవకాశాలు కానీ, మనీ మీ దగ్గర రావాల్సిన అవసరాలు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. మనీ ఎవరికి వస్తుందో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 9000 సంవత్సరాల క్రితం ఈ మనీ ఏదైతే పదం స్టార్ట్ అయిందో, ఇప్పటివరకు ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఈ మనీ అని ప్లేసేసి 22, 22, 27, 92 వస్తుందని, ఇంత డిగ్రీల పవర్ ఉందని ఎవరు చెప్పలేరు కదా. సో అందుకోసం ఇట్లాంటి వీడియో మీరు తెలుసుకుంటే, ఇప్పుడు మనీ గురించి మనం తెలుసుకుంటున్నాం, మనీ గురించి వింటున్నాం, మనీ గురించి చూస్తున్నాం, మనీ గురించి మాట్లాడుతున్నాం, మనీ గురించి ఆలోచిస్తున్నావు. మళ్ళీ చెప్తున్నా చూడండి, మనీ గురించి వింటున్నావు, మనీ గురించి చూస్తున్నావు, మనీ గురించి మాట్లాడుతున్నావు, మనీ గురించి ఆలోచిస్తున్నావు, మనీ గురించే సర్వస్వం అన్నావు. అందుకోసం నీ దగ్గర మనీ వస్తుంది. మనీ గురించి ఒక్క పాజిటివ్ కూడా చెప్పవు, మనీ గురించి ఏం మంచిగా మాట్లాడవు, మనీని పోడవు, మనీని ఆకర్షించవు, మనీని ప్రేమించవు. ఎట్లొస్తుంది నీకు దరిద్రం కాకపోతే? ఎట్లొస్తుంది చెప్పు? ఒకప్పుడు నేను ఈ విధంగా మనీ ఓడరా చెప్పేది, అంత దొంగలు దొయ్యి వాళ్ళ దగ్గరికి వస్తుంది, ఇది వస్తుంది, ఇట్లా మందిని ముంచా పిర్రలు పెంచా అని మా అమ్మ చెప్పేది. మందిని ముంచా పిర్రలు పెంచా ఇడు అన్నాడు. అందుకని మహేష్ బాబు అన్నాడు కదా, లావ్ అయిపోయినారు, బక్కగా అయిపోతుంది దేశానికి, అట్లుంటుంది కథ. డబ్బున్న వాళ్ళందరూ బాగా దొడ్డుకుంటారు, చూసుకోండి. నేను కూడా దొడ్డుగైనా, మా ఇంట్లో కూడా అందరు దొడ్డుగైనా, ఒక మా బాబు తప్ప.